ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మన శరీరంలో మొబిలిటీ తగ్గినప్పుడు ఆ మొబిలిటీని ఎలా పెంచుకోవాలో వ్యాయామాల ద్వారా చూపిస్తారా? నడవలేని వారు, కదలకుండా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుని విశ్రాంతిగా ఉండేవారు, బాడీలో మనం అన్నిటి పనులు చేసుకోవటానికి కదలికలు బాగా రావాలంటే కాస్త కాళ్ళని, జాయింట్స్ ని, కండరాల్ని, నరాల్ని ఈ భాగాల్లో కదిపేవి సులభమైన అలాంటి వారు తేలిక ఏం చేయొచ్చో కాస్త దిండు సహాయంతో ఇబ్బంది లేకుండా మరి ఎలా చేయొచ్చు ఇప్పుడు చూడండి. చిన్న సైజు 2 దిళ్ళు తీసుకుని ఒక దాని మీద ఒకటి అట్లా పెట్టేస్తాం. చేతులు వెనక పెట్టేసి కుడి కాల్ని ముందుకు తీసుకొచ్చి దిళ్ళు పైనుంచి స్ట్రైట్ గా అట్లా చాపేయాలి. మళ్ళా వెనక్కి, మళ్ళా ముందుకి. ఈ రకంగా ఒక 6 నుంచి 8 సార్లు అట్లా చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ కు అదే హిప్ మొబిలిటీ కోసం మళ్ళా చేయవలసి ఉంటుంది. ఇదే విధముగా 6 నుంచి 8 సార్లు అట్లా చేయగలిగితే హిప్ భాగంలో కదలికలు బాగా వస్తాయి. పెద్ద వయసు వారు కూడా సులభంగా చేయొచ్చు. ఇక రెండవ రకం హిప్ మొబిలిటీకి ఉపయోగపడే వ్యాయామాన్ని తీసుకుంటే ఒకదాని మీద ఒకటి 2 దిళ్ళని అట్లా పెట్టేసేసి ఆ దిండు పై భాగంలో మోకాల భాగాన్ని ఆనిచ్చేసి 2 చేతుల్ని నేల మీద పెట్టేసి అట్లా ఆనిస్తాం. ఇప్పుడు కుడి కాల్ని పైకి లేపి రొమ్ము దాకా కుడి మోకాల్ని అట్లా తీసుకొస్తాం. మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోతాం. మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి. చేతుల ముందు ఆనుంటాయి కాబట్టి సపోర్ట్ బాగా వస్తుంది. చేత ఒక కాలుతో ఒక 6-7 రౌండ్లు 8 రౌండ్లు అట్లా చేసిన తర్వాత ఈసారి కుడి కాలు ఆనిచ్చేసి ఎడమ కాలుతో హిప్ మొబిలిటీ మనం చేస్తాం. ఇట్లా 2 రకాల వ్యాయామాలు చేయటం ద్వారా కింద కూర్చోటానికి, లేవటానికి, వంగటానికి అన్ని పనులకి ఆ తొంటె భాగంలో ఉండే జాయింట్ బాగా ఫ్రీగా ఫ్లెక్సిబిలిటీతో పనిచేస్తుంది అనమాట. చూసారు కదండి, మొబిలిటీ ఎక్సర్సైజ్ అన్నవి మనలో మొబిలిటీని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అసలు కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళు, మొబిలిటీ బాగా తగ్గిపోయిన వారందరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఈ వ్యాయామాల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకుంటే ఆ పట్టేసిన కండరాలని కాస్త ఫ్లెక్సిబుల్ గా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యం పట్ల చక్కని అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. చూసారుగా, ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఒట్టి వేళ్ల చేపలు మనం ఏం చేయాలంటే గాలి వచ్చే ఏరియాలోనే ఒట్టి వేళ్ల చేపల్ని బయట కట్టాలి. ఓకే, వాటిని తడపాలి. ఒకసారి నీళ్లు పోసి ఆ ఒట్టి వేళ్ళ చేపలు తడిపామనుకోండి, అది 2-3 గంటలైనా సరే తడిని అట్టి పెట్టుకుంటాయి, పీల్చుకుని వాటిలోంచి స్వచ్ఛమైన గాలి ఎయిర్ కూలర్ లోంచి వచ్చినట్టుగా వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి చేపలు అట్లా కట్టుకోవాలి. 2 గంటలకు ఒకసారి నీళ్లు పోయటం, లేకపోతే ఒక పైప్ లైన్ దానికి కనెక్షన్ ఇచ్చుకుంటే చక్కగా తడుస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇంట్లో నుంచి గాలి బయటికి వెళ్లే మార్గం ఉంటేనే చల్లగా లోపలికి వస్తుంది. కొంతమందికి తెలియక ఒకవైపే ఇది కట్టేస్తారు, ఇంకోవైపు అని మూసేస్తారు. అందుకని ఇక్కడ మిస్టేక్ అది. ఆపోజిట్ కిటికీలు తెరిచేసి దానికి కూడా ఒట్టి వేళ్ళు చేపలు కట్టేసుకోవాలి. ఇది అన్నిటికంటే బాగా ఉపయోగం. అసలు ఈ చేపలు కూడా నేను కట్టుకోలేను, అలాంటి నాకు ఎక్కడ కొనుక్కుంటాం, పల్లెటూళ్ళు ఎక్కడ దొరుకుతాయి అనుకునేవాళ్ళు గోనె సంచులు ఉంటాయి. ఆ గోతాలని కోసేసి వెడల్పుగా ఆ గోతాలని కిటికీలకు కట్టేయాలి. దాని మీద నీళ్లు పోసేస్తే ఇప్పుడు కుండకు చూడతాను చూసారా గోతం, అట్లా కిటికీలకి అటువైపు ఇటువైపు అట్లా వేసి తడుపుతూ ఉంటే రూమ్ అంతా ఆటోమేటిక్ గా చల్లబడిపోతుంది. బయట వాతావరణానికి లోపల వాతావరణం చూసుకుంటే 4-5 డిగ్రీలు 6 డిగ్రీలు తేడా మనం తీసుకురావచ్చు. ఇట్లాంటివి చేయగలిగితే చాలా బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా ఇది? మా అన్నయ్య డ్రెస్ కి బటన్ సరిగ్గా లేవు, చూసుకోవా? అంటే ఈ డ్రెస్ ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. ఈ డ్రెస్ లో నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే నేను ఇంకెంత అందంగా ఉంటాను. ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చింది, అదే నేను వేసుకుంటే నా వల్లే డ్రెస్కి అందం వచ్చేది. ఒక్క నిమిషం.
ఉన్నట్టుండి ఉండి గుండె ఎందుకాగిపోయనే విన్నట్టుందే ముందే ఏదో ప్రాణమైన పిలుపునే ఏమి మాయో 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 మది తేలిపోయనే ఏమి హాయో 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 నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కాబోయే రాజు మీద చేయి వేస్తావా? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రిన్సీ కళ్ళు పోవడానికి కారణం నువ్వే అని సుచిత్రతకి తెలిస్తే, ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే నీ బ్రతికేమైపోతుంది? మాట్లాడవే. ఛీ! బాబీ, ఏమండి? బాబీ, ప్లీజ్ అండి. ఏమండి? లోకేశ్వరి, ఏమైంది? రేయ్, కడుపుతో ఉన్నదాన్ని అలా నెట్టేసావేంట్రా? నేను చెయ్యి పట్టుకొని హాల్లో నుంచి లాక్కొచ్చాను. అది చేసిన పనేంటో తెలిస్తే మీరు జుట్టు పట్టుకొని వీధిలో కీడుస్తారు. అంత తప్పు లోకేశ్వరు ఏం చేసింది మనవడా? తప్పుగా తాతగారు, నేరం చేసింది మీ మనవరాలు. నేరమా? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే స్థాయికి దిగజారిపోయింది మీ మనవరాలు. ఏంట్రా, ఏంటి నువ్వనేది? ఏ తప్పు చేసినా, నేరం చేసినా గుండెమ్మ చేస్తుంది. నా కూతురు కళ్ళు పోవడానికి కారణం ఇది. లోకి ఏం తప్పు చేసిందిరా? మీరక్కడే పొరపాటు పడుతున్నారు పిన్ని. బాబీ, మీరాగండి వదినా. ప్రిన్సీకి కళ్ళు పోవడానికి కారణం మా వదిన కాదు, ఇది
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పొన్నమి, నూరా కిరీటం తీసుకురా. కానివ్వండి పంతులు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఈ కిరీటం కింద పడకూడదు. అలా కింద పడితే శ్రీరాముని తల మీద పెట్టడానికి పనికిరాదు. అలాగే పంతులు గారు. మయూక, అది ఎలాగైనా కింద పడిపోవాలి. నేను చూసుకుంటాను మమ్మీ. జై శ్రీరామ్. 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 అమ్మా జాగ్రత్త. ఆ కిరీటాన్ని పూజామందిరంలో చేర్చే వరకు అమ్మాయిని ఎవరూ పట్టుకోవడానికి వీల్లేదు. శ్రీరామచంద్ర ప్రభు, నేను చెప్తే విన్నారా అత్తయ్య? రాముల వారి కిరీటం పున్నమి టచ్ చేయడం ఆ రాముల వారికి కూడా నచ్చలేదు. అందుకే ఇలా జరిగింది. అలా మాట్లాడతారేంటి? ఇంట్లో కావాలని హెయిర్ పిన్ వేశారు. అయినా దాన్ని కూడా దేవుడికి లింక్ పెట్టి మాట్లాడతారేంటి? పున్నమి, మనుషుల ఆశీర్వాదం నీకు లేకపోయినా ఆ భగవంతుడి ఆశీర్వాదం నీకుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళి పూజా మందిరంలో పెట్టు. జై శ్రీరామ్. 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ కాకపడుతున్నావా? నీ నిజ స్వరూపం బయటపడేసరికి ఇంట్లోంచి ఎక్కడ పంపించేస్తారో అని భయపడుతున్నావా? ఒకరి శరణ మీద బతికే ఇప్పుడు కుళ్ళుతో ఇలాంటి పనులు చేయకూడదు జగదాత్రి. కూర్చున్న కొమ్మని ఎవరైనా నరుక్కుంటారో చెప్పు. ఇప్పుడు చెప్పండి వదినా, జగదాత్రి చేసిన తప్పుకి శిక్ష ఏంటి? తప్పు చేసి శిక్ష వేయమని చెప్పే అధికారం నీకు లేదు నిషిక. ఈయనేంటి నా మీద అరుస్తూ వచ్చాడు? కొంపతీసి నేను కానీ న్యూస్ పేపర్ తీయడం చూసేసాడా ఏంటి? నీ సంతోషం ఆవిరయ్యేలాగా మంట నేను పెడతాను. అందరూ కిందుంటే నిషిగా ఎటు వెళ్తుందేంటి?
వెతికి మరి అంత పాత పేపర్ని నిషిక ఎందుకు తీసుకెళ్తుంది? నేను తప్పు చేయడం ఏంటి మావయ్య? మీరిందాక హాల్లో లేరు కాబట్టి మీరు చూడలేదు. నేనక్కడ లేను కాబట్టే అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూడగలిగాను. ఆ పేపర్ తీసుకొచ్చింది నువ్వే, జగదాత్రికిచ్చింది నువ్వే. ఏయ్, ఈ పేపర్ తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టు. చెప్పిన పని చేయి. మాధురికి షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఏంటి బాబాయ్ మీరు చెప్తుంది నిజమా? మావయ్య, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు ఆ న్యూస్ పేపర్ నేనెందుకు వాళ్ళకంట పడాలి అనుకుంటాను? మాధురి పెళ్లిని నేనెందుకు చెడగొట్టాలనుకుంటాను? అదే మాకు అర్థం కావడం లేదమ్మా. నిన్ని ఇంట్లో కోడలిగా కంటే కూతురిగా అందరూ ఆహ్వానించారు, ఆదరించారు, ప్రేమని పంచారు. కానీ నువ్వు ఈ ఇంటి పరువు ఎందుకు తీయాలనుకుంటున్నావో మాకు తెలియడం లేదు. నేను పేపర్ కోసం వెతుకుతూ ఉంటుంటే నా చేతికి తెలియకుండా వచ్చేసుంటుంది. అక్కడ సడన్ గా మాధురి గురించి పేపర్లో వచ్చిన న్యూస్ చూడగానే కోపంతో జగదాత్రిని తిట్టాను. అంతేకాని నేను కావాలని చేయలేదు మావయ్య. నువ్వు చెప్పేది నిజం అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ అని వదిన్నే అంటారు. మాధురికి నువ్వు అమ్మతో సమానం. నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం తలపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడ దాచావు? ఎందుకు ఎత్తుకుని పోయావు? చెప్పవే, చెప్పు. మీకేమైనా మెంటలా? నేను ఇక్కడే ఫంక్షన్ దగ్గరున్నాను. మీ కూతురు మిస్ అయితే నన్ను అడుగుతారేంటి? నాకేంటి సంబంధం? ఎప్పుడో వాచ్మెన్ చెప్పినంత మాత్రానా అది నమ్మేసి ఎలా అడుగుతున్నావు? నువ్వు చూసావా? మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? పాప కనిపించకపోవడం కంగారు పడాల్సిన విషయమేనమ్మా. కాని ఆ కార్లో ఉన్నది నిహారికేనని ఆధారం లేకుండా నువ్విలా వచ్చడగడం పద్ధతిగా లేదు. మా ఇంటి మనుషులంటే నీకంత చులకనైపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఆగండి మావయ్య, దయచేసి ఎవరో ఏమనకండి. అక్క, సౌమ్యని స్కూల్లో వెతికారా? చుట్టుపక్కలంతా వెతికాం. ఏదో మా ఆశ కొద్ది వెతికాం గాని అక్కడెందుకు దొరుకుతుంది? ఈ నిహారిక ఎక్కడికో తీసుకుని వెళ్లి బంధించుంటే. మళ్ళీ ఈ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. నా మీద చేయి చేసుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? నువ్వేమైనా నా తల్లివా, నా తోడ పుట్టిన దానివా? నా తల్లే నన్నో మాట అనడానికి భయపడుతుంది. నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పకపోతే నిన్నే కాదు, నీ తల్లి చెంప పగలు కొడతాను కూడా. ఏంటత్తయ్య ఈవిడా? ఎంత మీ మేనకొడలైతే మాత్రం ఇంతింత మాటలంటుందా? ఇంతలా హద్దులు దాటి ప్రవర్తిస్తుందా? అక్క, నిజాలేంటో తెలుసుకోకుండా నువ్వు మాట విసరుకు. నిజం నిహారిక నుంచి రావడం కోసమే ఇక్కడికి వచ్చామవని. అయ్యుండొచ్చు నరసింహ గారు, కానీ ఏ ఆధారంతో ప్రశ్నించగలరు? అసలు వీళ్లతో వాదనేంటి? బయటికి గంటేయండి. ఇంటి కోడల మీద చేయి చేసుకుంటే ఇంటి పరువు మీద, గౌరవం మీద చేయి చేసుకున్నట్టే అమ్మా. అసలు సౌమ్య జోలికి రావాల్సిన అవసరం నిహారికకేముంటుందమ్మా? అవునమ్మా, పెద్దవాళ్ల మీద పంతాలు, పట్టింపులు, ప్రతీకారాలు ఉండొచ్చు గాని చిన్నపిల్లల మీద ఎందుకుంటుంది? ఇది ఎవరి మీదైనా చూపిస్తుంది. ఇది పాము. ఎవరి మీదైనా పగబడుతుంది. మొదటి నుంచి నా కూతురంటేనే గిట్టదు. నా కళ్ళ ముందే నా కూతుర్ని కారుతో గుద్దబోయింది. నా కంట్లోంచి కన్నీరు కాదు, రక్తం వచ్చేటట్టు చేస్తాను అంది. దీన్ని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ నేను నమ్మను.
వేదవతి గారు, చెడ్డవాడి కోపం కంటే మంచివాడి కోపం చాలా ప్రమాదం. నేను ఒక్కప్పటి నరసింహం కాదు. మాటంటే తుడుచుకుపోవడానికి. నా కూతురికి ఏమైనా అయిందో ఇంటిని వల్లకాడు చేసేస్తాను. నా భార్యకి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నేను చూస్తా. ఇదిగా నువ్వు మాట వరుసగా అంటున్నావేమో, నేను తలుచుకుంటే నీ ఇంటిని తగలబెట్టి చూపిస్తాను. చూసుకుందామా? రా. ఏంటి చట్టమాటేస్తున్నావ్? చూస్తున్నా? ఆగండి, చూస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ గారు వీళ్ళ నాన్న కలిసి అసలు నగల్ని కొట్టేశారు. పెళ్లి కూతుర్ని చేస్తాం, ప్రేమని పంచుతాం, ఇది నా బాధ్యత అని నన్ను తీసుకెళ్లి నా దగ్గర ఉన్న అసలైన నగల్ని తీసుకుని డూప్లికేట్ నగలు వాటి స్థానంలో పెట్టారు. ఇది వీళ్ళ నాన్న, వీళ్ళ కుటుంబమే ఒక దొంగల కుటుంబం. వాళ్ళ మాట మర్యాద అంత మోసం అమర్. ఇంకొక మాట మా నాన్న గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు మనోహరి గారు. అంటానే, ఒక్క మాట ఏంటి 100 మాటలంటాను. నేను మాట్లాడుతుంది నిజం కదా? నీ కుటుంబమే ఒక క్రిమినల్ కుటుంబం. డబ్బున్న వాళ్ళని చూసుకోవడం, మీ మాటలతో ప్రేమతో వాళ్ళని దగ్గర చేసుకోవడం, వాళ్ళ దగ్గర కుదిరినంత డబ్బులు తీసుకోవడం, ఇదే కదా మీ బిజినెస్. ఈ బిజినెస్ కి పెద్ద మీ నాన్న. మనోహరి, నువ్వు మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది ఈ ఇంటి మనుషుల మీద, కుటుంబ సభ్యుల మీద అని గుర్తుంచుకో. మిస్సమ్మని ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నాకు ఇలాంటి తప్పు చేసిందంటే నేను నమ్మను. చూసావా మరి, నీతోనే నీ కుటుంబానికి ఎదురు తిరిగేలా చేశారు ఈ తండ్రి కూతుళ్ళు. అమ్మ మనోహరి, ఆరోపణలు చేసే ముందు ఆధారాలుండాలి. మిస్సమ్మ గురించి మా అందరికీ తెలుసు. ప్రాణం పోయినా తప్పు చేయదు, ఎదుటి వాళ్ళది ఒక్క రూపాయి కూడా ఆశించదు. అలాంటి అమ్మాయి నా కోడల నగలు తీసిందంటే మేము ఎలా నమ్మాలి? హో, మీకు కావాల్సింది ఆధారాలే కదా? మూసుకున్న మీ కళ్ళు తెరుచుకునేలా, వీళ్ల మాయలో నుంచి బయటపడేలా నిజాన్ని మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ, అంకుల్, ఇదిగోండి, మీరే చూడండి. ఇవి ఒరిజినల్ నగలే కదా, చూడండి. నువ్వు కూడా చూడమర్. అంకుల్,
ఆంటీ, మీ కళ్ళు తెరుచుకునేలా, మీ మనసు ఒప్పుకునేలా చూస్తూనే ఉండండి. ఇవి అరుంధతి నగలే. మీలో ఇంకా ఎవరికైనా మిస్సమ్మ మీద అపారమైన నమ్మకం ఉంటే ఇప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి ఏవి ఒరిజినలో ఏవి ఫేకో తేల్చేద్దాం. మనో, మనోహరి గారు, మీరు చాలా తెలివిగా నా మీద దొంగ అని ముద్ర వెయ్యాలని చూడకండి. ఈ నగలు తీసుకునే అవసరం నాకు లేదు. నువ్వు తీసుకురాకుండా, నువ్వు చేంజ్ చేయకుండా డూప్లికేట్ నగలు నా దగ్గరికి ఎలా వచ్చాయి? ఒరిజినల్ నగలు నీ రూమ్లోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. అవునా? నగలు నీ రూమ్లో ఉన్నాయని నీకు తెలుసా తెలీదా? తెలుసు, తెలుసు, కానీ ఎలా వచ్చాయో తెలీదు. విన్నావా అమర్? విన్నావా? ఉన్నాయని తెలుసట, కానీ ఎలా వచ్చాయో తెలీదట. మిస్సమ్మ, నీకు ఏ చెడు ఉద్దేశం లేకుంటే నువ్వే నగల మీద ఆశపడకపోతే నగలు నీ రూమ్లో నీకు కనిపించగానే నువ్వేం చేసి ఉండాలి? అమర్కి చెప్పుండాలి, లేదా ఆంటీ చేతికైనా ఇచ్చుండాలి. కానీ నువ్వేం చేసావు? వాటిని నీట్గా నీ కబోర్డ్లో దాచుకున్నావు. నేను ఇవ్వలేను అంటే దాని అర్థం ఆ నగల్ని నేను తీసుకోవాలనుకుంటున్నానని కాదు. మనోహరి గారు, మరి ఇంకేంటి చెప్పు. నేను చెప్పనా? ఎందుకంటే నాకు అమర్కి పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, రావద్దు అన్నయ్య. కారాపన్యా, అన్నయ్య రావద్దు.
రావద్దు. అఖిల్, రావద్దు. అఖిల్, పరిగెత్తరా, పరిగెత్తు. రే, ఆగరా, ఆగు. ఎవరా మీరు? నేను కిరాయి రౌడీని. నన్ను పంపించింది ఆదిత్య సారు. అఖిల్, 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 అనయ్య, వదినా, మీకేం కాలేదు కదా? మీరు సేఫే కదా? అఖిల్, నువ్వు నడుస్తున్నావు, పరిగెత్తుతున్నావు. రే, నీ కాళ్ళు వచ్చాయరా? నువ్వు అనయ్య, నువ్వు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీతో మాట్లాడాలని. నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవును సార్, జీవితానికి సంబంధించిన విషయం. ఓ అవునా, చెప్పండి. అదే సార్, ఎలా చెప్పాలా అని. చెప్పడానికి కూడా ఇబ్బంది పడేంత విషయం అది కాదు, కానీ మీతో చెప్పాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. అలాగే సార్, అలాగే. అదే సార్, మీరు నేను మీ అమ్మాయిని. మా అమ్మాయిని? మీ అమ్మాయిని చెప్పండి. మా అమ్మాయిని అంటే సార్, అది జాతీయ స్థాయిలో హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకి నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. పోటీలక? మరి జీవితానికి సంబంధించిన విషయం అన్నారు? అదే సార్, రామలక్ష్మి మా టీంలో చాలా ముఖ్యమైన ప్లేయర్. తను లేదు అంటే మిగిలిన వాళ్ళు ఆడిన ప్రయోజనం ఉండదు. అంటే వాళ్ళు ఆట నేర్చుకొని కూడా లాభం లేనట్టే కదా సార్. మంచి స్థాయికి వెళ్లాల్సిన మిగిలిన వాళ్ళ జీవితాలు కూడా ఆగిపోయినట్టే కదా సార్. ఇప్పుడు సమస్య ఏంటి? రామలక్ష్మిని నన్ను నమ్మి నాకు అప్పగిస్తే నా జీవితం బాగుంటుంది. ఏంటి? అదే సార్, వాళ్ళ జీవితాలు బాగుంటే నా జీవితం బాగున్నట్టే కదా సార్. రామలక్ష్మి లేదు అంటే ఇన్ని రోజులు నా కష్టానికి ఫలితం ఉండదు. ఇప్పుడు రామలక్ష్మి వచ్చి ఆడాలి, అంతే కదా? అంతే సార్. ఆ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? అవును సార్. సరే, ఇంతకీ రామలక్ష్మి ఏముంది? మీ పర్మిషన్ అడగడానికి ఇబ్బంది పడుతుంది, మీరేమంటారో అని భయపడుతుంది. ఇందులో భయపడ్డానికి ఏముంది? అందరి ముందు నా కూతురు గొప్పగా ఆడుతుంటే, నలుగురు తనని మెచ్చుకుంటుంటే నాకు సంతోషమే కదా. ఆడపిల్లలు బాగుండాలని కోరుకునే నేను నా కూతురి వలన నలుగురి జీవితాలు బాగుంటాయి అంటే ఎందుకు కాదంటాను? వాళ్ల కోసమైనా నేను కాదనలేను. మీరు కోరుకున్నట్టే ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, వీడేంటి మావయ్య దగ్గర ముచ్చట్లు పెట్టాడు, ఒంటరిగా పొలం దగ్గర పట్టుకొని కాకా పడుతున్నాడా?
మావయ్యకి వీడి దగ్గర అయితే నేను రామలక్ష్మికి దూరం అయినట్టే. ఉంటాను సార్. మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తాను సార్. వెళ్ళిరండి. మంచిది. అసలు ఏం చెప్పాలనుకున్నాను, ఏం చెప్పాను? ఆయన ఏంటి అంటేనే మన దగ్గర సౌండ్ లేదు. అసలు రామలక్ష్మి గురించి ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి? మావయ్య, 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 మావయ్య గారు. ప్రశాంత్, ప్రశాంత్, ఏంటి బాబు అందరూ పొలం దగ్గరికి వచ్చేస్తున్నారు? ఏమైనా మాట్లాడాలి అంటే ఇంటికి రావచ్చు కదా. ఆ కోచ్ మీ దగ్గరికి వచ్చాడు కదా? అవును, ఇంతకు ముందే వచ్చాడు. ఏం చెప్పాడు? ఏముంది, రామలక్ష్మి విషయం చెప్పాడు. చెప్పాడా? అంతా వివరంగా చెప్పాడు. దానికి మీరేమన్నారు? ఎదిగే పిల్లల ఇష్టాలకి అడ్డుపడకూడదు, అందుకే నేను ఏం మాట్లాడలేకపోయాను. అది కాదు మావయ్య, వాళ్ళకి నచ్చినప్పుడు మనకేంటి ఇబ్బంది? గతంలో నేను ఆడపిల్లలు గడప దాటకూడదు అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆ విషయంలో నా నిర్ణయం మార్చుకున్నాను. అందుకే వాళ్ళిష్టం నాకు ఇష్టమే అని చెప్పాను. మరి నా పరిస్థితి? నీకేమైంది? తండ్రిగా నాకు లేని అభ్యంతరం నీకు మాత్రం ఏముంటుంది? చూడు ప్రశాంత్, నువ్వు వయసు కుర్రాడివి. ఇలాంటి విషయాల్లో నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకోవాలి. మరి ఊరి జనం కోసం నా బిడ్డ ఇష్టాన్ని కాదనమంటావా? తన బంగారు భవిష్యత్తుకి అడ్డుపడమంటావా? ఆడపిల్ల ఆకాశంలోకి దూసుకు వెళ్ళాక కూడా ఇంకా నలుగురు ఏమనుకుంటారో అని అందరి గురించి ఆలోచించి నా బిడ్డ గురించి ఆలోచించకపోతే నేనేం తండ్రిని? అందుకే ఈ విషయంలో నేను అడ్డు చెప్పదలుచుకోలేదు. ఎవరైనా అడ్డు చెప్పినా వాళ్ళిద్దరి మాట కాదన్నా నేను ఒప్పుకోను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ. టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. దెబ్బకు దెబ్బ భలే కొట్టాడు ఆర్యవర్ధన్ సారు. ఆర్యవర్ధన మజాకా. Mr. Shivaram, what you have decided? సార్ వచ్చేసాడు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి సార్. Hi, Mr. John. This is Aryavardhan. Hello. Just give me 10 minutes time. I'll give you the best construction plan. Okay.
డన్. దిస్ ఇస్ యువర్ ప్లాన్. అమ్మయ్యా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. If you design in half moon structure, you will get more than 500 rooms. Wow, excellent. Thank you so much, Aryavardhan garu. You're amazing. Mr. Shriram, this plan is perfect. Start the work immediately. యా ఐ విల్ డూ. నిషా, అగ్రిమెంట్ మీద సైన్ చేయించు. ఓకే, ప్లీజ్ కమ్ సార్. అమ్మయ్యా. ఆర్యవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను గట్టును పడేశారు. ఇప్పటికైనా అర్థమైంది కదా, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయడం కానీ తక్కువ చేసి చూడడం కానీ చేయకండి. మైండ్ ఇట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రై, నన్ను ఇరిటేట్ చేయకు. కళ్ళలో కూడా అది ఊహించకు. హలో 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 హలో, నీ వాయిస్లో కమాండ్ తగ్గించి ఫోటో పంపించు. 5 సెకండ్స్లో ఫోటో పంపించలేదనుకో, నువ్వు హోటల్కి రానవసరం లేదు, డైరెక్ట్గా జైలుకే వెళ్తావు. నీ కార్తీక్, ఆ బుడ్డ స్వీటీ పిచ్చెక్కి రోడ్డు పాలవుతారు. డామేజ్ చేయడం మొదలు పెడితే నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిగలరు. ఎక్స్ట్రాలు చేయకుండా పిక్ పంపు. వీడి సైకోలో ఉన్నాడు. కార్తీక్కి ఆ ఫైల్ పంపిస్తే వాడు చెప్పిన ఘోరం జరిగిపోతుంది. వాడి రూట్లోనే వెళ్ళి వాడి సంగతి చూడాలి. దేవుడా, నన్ను క్షమించు. పరాయి మగాడికి నా ఫోటో పంపిస్తున్నాను. నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు. సార్ వారు, నన్ను క్షమించండి. డార్లింగ్, ఎంత ముద్దుగా ఉన్నావో. థ్యాంక్ యూ డార్లింగ్. నువ్వు వచ్చేదాకా నీ ఫోటోని చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయ్. లవ్ యూ డార్లింగ్. భగవంతుడా,
వీడికి ముగింపు పలుకు స్వామి. నా కుటుంబాన్ని కాపాడు. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో, వాడు చెప్పిన టైం అయిపోతుంది, వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకోటి, వీళ్ళు కూడా బాగా వంటలు చేస్తారంట. మేము ఇంటి పనితో పాటు ఇంటిని, ఇంటి మనుషుల్ని మా వాళ్ళలా చూసుకుంటాం అమ్మగారు. మేము అలాగే చూసుకుంటాం. అది మాటలతో అంటే సరిపోదు నాయనా. మీరు మాటగా అంటున్నారు. ఏదైనా ఓతేనే కదా మేము చూపుతాము. మీరన్నది ఇప్పటికిప్పుడు వస్తుందా? వాట్ ఆర్ యు టాకింగ్ యు నో? రేయ్, అందరూ అలాగే నిలబడండి. కదిలారంటే పిట్టలి కాల్చేట్టు కాల్చేస్తా. ఏయ్, ఎవరింటికొచ్చి అరుస్తున్నావ్రా? మాట్లాడకు. నాకు మీ నగలు, డబ్బు కావాలి. ఇస్తే బతికిపోతారు, లేదంటే చస్తారు. ఏటి బెదిరిస్తా ఉండవా? అమ్మగారు, మీరేంటి ఇవ్వకండి. ఇవ్వకపోతే చస్తుంది. ఆవిడ్ని చంపాలంటే ముందు నన్ను చంపు. పక్కకు వెళ్ళమా? ఏయ్, తప్పుకో, లేదంటే వీళ్ళని చంపేస్తా. ఏయ్, అడ్డొస్తారా? చంపేస్తా. అమ్మో, మా ప్రాణాలే మాకు ముఖ్యం. మీరు పారిపోండి, లేదంటే నిజంగానే కాల్ చేస్తాను. చస్తారు. మాకు మా ప్రాణాలు కదరా దొంగ సచ్చినోడా. మా యజమాని ప్రాణాలే మాకు ముఖ్యం. నమ్మినోళ్ళకి మా ప్రాణాలు ఇచ్చేస్తాము. మమ్మల్ని మా స్వామి తెచ్చినాడు. ఆ అమ్మని మేం తాకనివ్వము. రేయ్, ముందు మమ్మల్ని చంపరా. చంపరా? అమ్మగారు, మీరు వెళ్ళిపోండి. చంపరా, మమ్మల్ని చంపు. దమ్ముంటే కాల్చరా, కాల్చు. మీరు వెళ్ళండి అమ్మగారు. చంపరా. శభాష్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనవాడే. వీళ్ళెంత నమ్మకస్తులో చెక్ చేశా. మీ వాళ్లే అని పసిగట్టే ఈ డ్రామా ఆడేనే పిచ్చి మొహమ్మ. చెక్ చేశారా? అంటే మేం తెచ్చిన వాళ్ళని కూడా చెక్ చేస్తారా మీరు? మంచి వాళ్ళనే తెచ్చుండారు. మంచితనం మా రక్తంలోనే ఇంకిపోనాదమ్మ గారు. మీరేం చేసినా ఉన్నదే కదా కనుక్కునేది. చూసారా, విన్నారా? అసలు మీరేమనుకుంటున్నారండి? ఇప్పుడు రోడ్లో కనపడ్డ వాళ్ళని తెచ్చామనుకుంటున్నారా ఏంటి? అదే కదరా చేసావు. 10 ఏళ్ల నుంచి తెలుసు. ఈ ఈరయ్య ప్రాణాలు నేనే కాపాడాను. ఆ కృతజ్ఞతతో నన్ను వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబ్జీ, పోలీసుల ముందు అబద్ధం సాక్ష్యం చెప్పి దొంగతనం జరిగిందని వాళ్ళే నమ్మించిన అసలు దొంగలు మీరే అని నాకు తెలుసు. ఈ
దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు కొట్టేసిన పూజ నగలు నీ దగ్గరే ఉండిపోతాయని అనుకోకు. ఏం చేస్తావమ్మా? అర్ధరాత్రి ఇంటికొచ్చి కన్నం వేస్తావా? కన్నం వేయడాలు నీకలవాటు, దొరలాగొచ్చి కొట్టడం నా క్రాంతి అలవాటు. అంత సీనిక మీదట మీకు ఇవ్వనరా. అసలు నగలు పోతేనే ఇంతలా గిలగల్లాడిపోతున్నారు. పూజ ఆస్తితో పోల్చుకుంటే ఆ నగలు నాకు పెద్ద మ్యాటరే కాదు. రేపు నేను ఇవ్వబోతున్న ట్విస్ట్కి మీకు తిమ్మ తిరిగిపోద్ది. ట్విస్ట్ అని చెప్పి ఊరించడం ఎందుకు హస్బెండ్? నువ్వేం ట్విస్ట్ ఇవ్వబోతున్నావో చెప్పేయ్. నా ముద్దుల పెళ్ళం అడిగింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు మీకు చెప్పకుండా దెబ్బ కొట్టేవాణ్ణి ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్పి దెబ్బ కొట్టబోతున్నాను. రేపు జరగబోయే ఫంక్షన్లో అందరి ముందు శంకర్ గాడు ఆ పూజ మెడలో తాళి కడతాడు. ఇప్పటి వరకు వాళ్ళది దొంగ పెళ్లి అంటున్నారు కదా. మీ కళ్ళ ముందే అసలు పెళ్లి నేను జరిపిస్తాను. శంకర్ గారిని నిజంగానే పూజకి మొగుణ్ణి చేస్తాను. అప్పుడేం చేస్తావు? ఆడదాని వినను బసలు. గతం మర్చిపోయిన అమ్మాయిని మాయ చేసి తనకి పెళ్ళైందని నమ్మించావు. ఆ విషయాన్ని ఆ పిచ్చిది నిజమని నమ్ముతుంది కాబట్టి మీరు ఇప్పటి వరకు మా ఇంట్లో ఉన్నారు. లేదంటే దేవాన్ని మిమ్మల్ని తన్ని తరిమేసుండేదాన్ని. నా కళ్ళ ముందే పూజకి పెళ్లి జరిపిస్తానంటున్నారుగా. పెళ్ళొద్దు ఏమి వద్దని ఇప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్లతోనే చెప్పించి ఇల్లు వదిలి పారిపోయేలా చేయకపోతే. బావా వింటున్నావుగా, పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేస్తుంది. ఛాలెంజ్లో ఎవరు నెగ్గుతారనేది రేపటితో డిసైడ్ అయిపోతుంది. పదరా బామ్మర్దే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఆశ్రమానికి తీసుకొచ్చావేంటి సీత? ఇక్కడ ఎవరున్నారు? మీ అమ్మగారు. ఏమన్నావు సీత? మా అమ్మ ఇక్కడుందా? మీ అమ్మగారు అంటే అమ్మగారు అని కాదు మామా, అత్తమ్మ లాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మా అక్క ప్రాణాలతో బయటపడితే గుళ్ళో దేవుడికి పూజలు, ఇలాంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి పళ్ళు పంచిపెడతానని మొక్కుకున్నాను. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను. మంచి పని చేసావు సీత. ఇంతకుముందు అమ్మ పుట్టినరోజును కూడా నువ్విలాగే ఆశ్రమాల్లో అన్నదానం చేయించావు. ఇప్పుడు పండ్ల దానం చేయబోతున్నాం మామా. పద వెళ్దాం. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మీరు? నా పేరు సీత, మా ఆయన రామ్. ఇక్కడ అందరికీ పండ్లు పంచిపెట్టాలని వచ్చాము. చాలా మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. వెళ్ళి పంచండి.
ఇక్కడ ఎవరూ లేరేంటి? ఎక్కడికి వెళ్ళారు? అమ్మా సుమతి, చెప్పండి స్వామి. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మనసులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంది కదా? ప్రశాంతత ఎక్కడుంది స్వామి? గతం నన్ను బాధ పెడుతోంది. నా వాళ్ళు నాకు గుర్తొస్తున్నారు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. ఈ బెడ్ మీద ఉండే ఆవిడ బయట ఉన్నట్టుంది. పండ్లు అక్కడ పెట్టేసి వెళ్ళండి. నిన్ను ప్రేమించేవాళ్ళు ఎన్నో రోజులు నీకు దూరంగా ఉండరమ్మా. త్వరలో నీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు నాకు అలాంటి అనుభూతి కలుగుతోంది స్వామి. నా వాళ్ళెవరో నాకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తోంది. ఇదిగో సుమతక్క, ఎవరో ఇద్దరొచ్చి పండ్లిచ్చి వెళ్లారు. ఎవరు? తెలీదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి, భార్యాభర్తలు అనుకుంటా. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే ఇచ్చి వెళ్లారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవి రాసుకుంది ఎవరో తెలుసా? వీటిని మాకు సమ్మతమేనని సంతకాలు చేసింది ఎవరో తెలుసా? ఎవరివండి? మీ కూతురు కృష్ణ, మా అబ్బాయి రాధ. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? తారా, నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ అగ్రిమెంట్ చదవండి బేబీ. ఏంట్రా ఇది? పెళ్లి చేసుకుని 30 రోజుల్లో విడిపోవాలని అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటి? నీకు కొంచెమైనా బుద్ధుందా? చెప్పరా, ఈ అగ్రిమెంట్ ఏంటి? ఇలాంటి పని ఎలా చేయబుద్ధి అయిందిరా నీకు? మాట్లాడు. అలా బెల్లం కుట్టినరా ఇలా ఉంటావేంట్రా? చెప్పు. అవును, మీరు చదివిన అగ్రిమెంట్ నిజం. మేమిద్దరం అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాం. రణమా, 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 ఏమైంది? రణమా, రణమా, రణమా. ఆవేశపడకు రాణమ్మా. నువ్వు మధ్యలోకి రాకు, రాకు. ఏంటి వాళ్ళు చెప్తుంది నిజమేనా? నిజమేనమ్మా, నిజమేనమ్మా. ఎందుకు చేసావి పని? నీకు కొంచెమైనా జ్ఞానం లేదా? చెప్పవే, చెప్పు.
రాధా గారిని నేను ఇష్టపడ్డానమ్మా. ఆయనతో నా పెళ్లి జరగాలంటే ఆయన ఒప్పందం చేసుకుంటేనే మన పెళ్లి అని కండిషన్ పెట్టారు. నాకు ఆ సమయంలో వేరే దారి లేక వాటిపైన సంతకాలు పెట్టి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వంకేం చూస్తారు బావు గారు? మీ పెద్దమ్మ వచ్చిందేమో చూడండి ముందు. వచ్చింది. ఎక్కడ్రా? భయపడింది మమ్మీ, భయపడింది. రే నోర్మి. మమ్మీ, పెద్దమ్మ రాలేదు గాని పిల్లమ్మ వచ్చింది. ఇదిగో చూడండి. నీ సొమ్మీద పోతున్నట్టు వచ్చేస్తావేంటే? ఎప్పుడు చూసినా తినడానికి ఏదైనా పెడతారేమో అని అని నోరొకటి తెరుచుకొని ఉంటుంది. పోతలకి బూచిలా ఉంది. ఇంకో చెరువై. సరే, బాగుంది మమ్మీ, బాగుంది. ఇంకోటి వేస్తాను. తీసుకో. ఇంకోటి. గట్టిగా నవ్వకండ్రా, వాళ్ళమ్మ చూస్తే కోప్పడుతుంది. పెంపుడు తల్లి కదత్తయ్య మా నాయనక్క. అయినా అందరూ మీరు విశాల్ బాబు గారిని పెంచినట్టు పెంచుతారా? అంత ప్రేమ ఉంటుందా? హే, వస్తున్నట్టున్నారు. చీరలు తీసేరా. ఏమైంది? ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఎందుకలా కేకలు పెట్టారు? బావగారు అరిస్తే భయపడి మేం కూడా అరిచాం. ఇంకా వణుకుతూనే ఉన్నాడేంటి మా ఆయన? అన్నయ్య మాట్లాడు. బూజొచ్చింది. బూచినా? ఎక్కడా? అక్కడ ఉంది కదా. గాయత్రి పాపనా? పాప కాదు, బూచి. వారిని చిన్నపిల్లకి బూచి అని చెప్పి భయపెడతారు. మీరెక్కడ మగాళ్ళండి చిన్నపిల్లని బూచి అని అంటున్నారు? గాయత్రమ్మ గారి చీరలన్నీ ఇలా పడేశారెందుకు? ఈ చీరలు పాప మీద పడిన తర్వాతే నాకు బూచి కనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి పాప గుడి దగ్గర ఎందుకుంటుంది? అవును, ఎందుకుంటుంది? గుడి దగ్గర ఉంటేనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. అంతే కదమ్మా. అంతే అంతే. అప్పుడు మీరు అనాల్సింది మా అమ్మ ఉంటుంది అనాలే గాని గాయత్రి పాప ఉంటుంది
అని చెప్పకూడదు. నైని కంగారు పడిపోతుంది కదా. గాయత్రి అమ్మగారు పునర్జన్మ ఎత్తి పసిపాపగానే ఉంటారు కాబట్టి గాయత్రి పాప అని అలా చెప్పుంటారేమో. అంతే అంతే ఉండొచ్చు. బాగా మేనేజ్ చేశాం కదా. మేనేజ్ చేయడం ఏంటక్క? ఈ ఫైల్స్, డైరీస్, రిసిప్ట్స్ వీటన్నిటినీ వేటికి వాటిని వేరువేరుగా డివైడ్ చేసి మేనేజ్ చేశాం కదా చెల్లి. అదే అదే అవునక్క. గాయత్రమ్మ గారు ఎన్ని గుళ్ళల్లో అమ్మవారికి చీరలు సమర్పించారో ఆ అడ్రస్లకి వెళ్ళి నా పాపను వెతికితే దొరికిపోతుంది. నైని చెప్పగానే మీరిద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అల్లుడు. మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. బాబుగారు, అమ్మగారు మొత్తంగా 11 గుళ్ళల్లో చీరలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఓ ఐ సీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అనంటే జోగయ్య శాస్త్రి గారు అర్చన చేసే పరమేశ్వరి అమ్మవారికి కూడా గాయత్రి అత్తయ్య గారు చీర సమర్పించారు. అంటే అంటమ్మా ఆ గుడి దగ్గర గాయత్రికి ఉందనా? ఉంటే మన గాయత్రి పాపం తెచ్చుకున్నట్టు మన ఇంటికి తీసుకొచ్చాం కదా. మామయ్య, మీ తెలివితేటలకి జోహార్లు. కాస్త సైలెంట్గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. క్లూ అయితే దొరికింది. ఈ దారిలో ప్రయత్నిస్తే అమ్మగారిని కూడా కలుసుకోవచ్చు. పెద్దయ్య దగ్గర మన గాయత్రి పాప ఉండేది. అక్కడే అమ్మగారు ఉండే ఛాన్స్ ఉంటుందా? చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటున్నాం, ఎవరి దారిలో వాళ్ళం వెళ్ళిపోతున్నాం. ఇలాంటప్పుడు నాలో ఎందుకింత సతమతం మొదలవుతుందో నాకు అర్థం కావడం లేదు. నిన్ను వద్దు అనుకున్నాకే నీకు విడాకులు ఇచ్చేశాను. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావు కనుకే నేను మనీషాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. అయినా ఇప్పుడెందుకో గాని నాకే తెలియని ఒక కన్ఫ్యూజన్లో పడిపోతున్నాను. ఇందులో కన్ఫ్యూషన్ ఏముంది మిత్రగారు? మీకిష్టం వచ్చినట్టే నా నుంచి దూరం అయిపోయారు. మీకిష్టం వచ్చినట్టే మనీషాని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రతిదీ ఇంత క్లియర్గా ఉన్నాక ఇంకా మీకు కన్ఫ్యూషన్ ఎందుకు? కన్ఫ్యూజన్ ఎందుక? ఒకప్పుడు నువ్వు మిత్రా గారు అంటూ పడి చచ్చిపోయేదానివి. మిత్రా గారికి ఏమీ కాకూడదని తెగ కోరుకునేదానివి. మిత్రగారు లేకపోతే నేను లేను అన్నట్టు బతికేదానివి. కానీ ఇప్పుడు
ఎంత త్వరగా మారిపోయావు లక్ష్మి. బట్టలు మార్చుకున్నంత ఈజీగా మనసుని మార్చేసుకున్నావు. ఊరు మార్చుకున్నంత ఈజీగా భర్తని మార్చుకున్నావు. చాలా బాగుంది. నాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒకప్పుడు నా లక్ష్మి నిజమా, ఇప్పుడు నాకు కనిపిస్తున్న లక్ష్మి నిజమా అని. లక్ష్మి ఎప్పుడు మారలేదు మిత్రగారు. కానీ లక్ష్మి ఏంటో మీ మనసుకే పూర్తిగా అర్థం కావడం లేదు. నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది లక్ష్మి. ఊసర వెళ్ళిలా నువ్వు చాలా త్వరగా రంగులు మార్చగలవు. అది తెలియకే నేను ఇన్నాళ్ళు మోసపోయాను. రంగులు మార్చడమే వచ్చుంటే నేను మీకోసం ఇంతగా పరితపించుండేదాన్ని కాదు. వద్దు లక్ష్మి, ఇంకా ఇలాంటి అందమైన మాటలు చెప్పి నన్ను ఇంకా మోసం చేయాలని చూడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడైతే నువ్వు నా బిడ్డని చంపుకున్నావో ఆ క్షణమే నీ మీదున్న అభిమానం చచ్చిపోయి అసహ్యం మొదలైంది. ఎప్పుడైతే క్షణాల్లోనే నీ నిర్ణయం మార్చుకొని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురులా ముస్తాబైపోయావో అప్పుడు నీ మీదున్న కాస్త ఫీలింగ్ చెరిగిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ మెడలో తాళిపడిన మరుక్షణమే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి. ఇంకెప్పుడు నా జీవితంలో నిన్ను చూడాలని కానీ, నీతో మాట్లాడాలని కానీ, నీకు ఎదురు పడాలని కానీ నేను అనుకోవడం లేదు. గుండె పగలడం అంటే ఏంటో తెలుస్తుంది లక్ష్మి. వెళ్ళిపోయే ముందు మంచి బహుమతి ఇచ్చి వెళ్తున్నావు. గుడ్ బై. లక్ష్మి, ఏమైంది? కాలేమో బెనికిందా? సాటి మనిషిలా ఫీల్ అయ్యాను. నీ అంత కఠినంగా అయితే నేను ఉండను. ఇక నుంచైనా కాస్త ముందు వెనక ఆలోచించి నడుచుకో. అమ్మా లక్ష్మి, మిత్ర ఏమన్నాడు? నిన్ను వదులుకున్నందుకు బాధపడుతున్నాడా? నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావని అసూయపడుతున్నాడా? తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాడా? ఏమైందక్కా? ఏం మాట్లాడట్లేదేంటి? ఖచ్చితంగా ఇకపై కలకాలం నీతోనే ఉంటానని నీకు ప్రమాణం చేసుంటాడు కదా? లేదు పెద్దనాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.